సుమంత్ మరియు శరణ్య సముద్ర తీరంలో చేపల్ని పరిశీలిస్తూ కొత్త ఆలోచనకు వచ్చారు. చేపల జీవితాన్ని దగ్గరగా తెలుసుకోవడానికి ఒక అద్భుత యంత్రం తయారు చేయాలని నిర్ణయించారు. వారిద్దరూ రోజులు రాత్రులు కష్టపడి క్లిష్టాత నీటి రోబోను తయారు చేశారు. వారు తమ రోబోను సముద్రంలోకి విడుదల చేశారు. అది మిన్ను చిందిస్తూ లోతైన నీటిలోకి జారిపోయింది. రోబో లోతులోకి వెళ్లిన కొద్దిసేపటికి సిగ్నల్ మాయమైంది. సుమంత్ ఆందోళనతో శరణ్య వైపు చూశాడు. రోబోను వెతకటానికి వారు తమ స్వంత డైవింగ్ సూట్ వేసుకుని లోతుగా సముద్రంలోకి దిగారు. అక్కడ వారు ఎప్పుడూ చూడని అద్భుత ప్రపంచం కనిపించింది. జీవించే రంగురంగుల పగడాలు, పాటలు పాడే జెల్లీ ఫిష్. పగడాల జీవులు వారిని చూసి సంతోషంగా స్వాగతించాయి. మాట్లాడగలిగే ఒక పెద్ద పగడ రాజు వారితో సంభాషించాడు. అయితే సముద్రం లోతుల్లో ఒక రాక్షస ఆక్టోపస్ వారి నగరాన్ని దాడి చేసింది. సుమంత్ తన గాడ్జెట్ ఉపయోగించి ఆక్టోపస్ ని మోసం చేశాడు. శరణ్య డ్రోన్ బబుల్స్ సహాయంతో వారిని రక్షించింది. పగడ రాజు వారికి ధన్యవాదాలు చెప్పి తన నగర రహస్యం గోప్యంగా ఉంచమని అభ్యర్థించాడు. వారు తిరిగి భూమిపైకి వచ్చి కొత్త సాహసాల కోసం సిద్ధమయ్యారు.